శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఫైనల్ వైబ్రేషన్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఆ ఫైనల్ వైబ్రేషన్ టెస్ట్ జరిగేటప్పుడు ఏంటంటే అప్పటికి ఇంకా శాండ్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అప్పటి నుండి ఇప్పటికి వర్క్ ప్రోగ్రెస్ పరంగా చూసుకుంటే ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయి కాలమ్స్ వేసి పిల్లర్స్ అయితే పైకి లేపారు. అలాగే దీని చుట్టూ రియన్ఫోర్స్మెంట్ అయితే చేస్తున్నారు. స్లాబ్ వేయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. లాస్ట్ టైంతో పోల్చుకుంటే వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్ గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ లో చూడొచ్చు, చాలా మంది వర్కర్స్ అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ 2 ఎకరాల విస్తీర్ణంలో G+1 స్ట్రక్చర్ తో 50,000కి పైగా ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఇప్పటి వరకు ఏమేం పనులు జరిగినాయి, ప్రెసెంట్ ఇక్కడ ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి కంప్లీట్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. లాస్ట్ టైంతో పోల్చుకుంటే వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్గా పెరిగింది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఈ శాండ్ ఫిల్లింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు శాండ్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ లెవెల్లో మొత్తం రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్లో ఏంటంటే పిల్లర్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ పిల్లర్స్కి సంబంధించిన కాలమ్స్ వేస్తున్నారు. ఈ గ్రౌండ్ లెవెల్ మొత్తం ఈ రియన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ వచ్చేసి G+1 స్ట్రక్చర్ తో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఈ బిల్డింగ్ వ్యూ చూడండి, సీడ్ యాక్సెస్ రోడ్ నుండి ఎలా కనిపిస్తుందో. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దాంట్లో ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ వచ్చేసి 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ కి ప్యారలల్ గా రైట్ సైడ్ ఒక 4 టవర్లు, లెఫ్ట్ సైడ్ ఒక 4 టవర్లు అయితే వస్తాయి. ఆ 4 టవర్లలో హైయెస్ట్ టవర్ 48 అంతస్తులతో ఉంటుంది. ఆ హైయెస్ట్ టవర్లు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు వ్యూ అయితే ఉంటుంది. అలాగే లోయెస్ట్ టవర్ వచ్చేసి 29 అంతస్తులతో ఉంటాయి. అవి వచ్చేసి రివర్ ఫ్రంట్ వ్యూతో అయితే ఉంటాయి. దాదాపు 88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీని అయితే నిర్మిస్తున్నారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇందులోనే అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు. IBM, TCS, L&T సహకారంతో అయితే ఏర్పాటు చేస్తారు. దాదాపు 156 క్యూబిట్ల సామర్థ్యంతో ఈ కంప్యూటర్ని అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు. ఫ్యూచర్ లో 1000 క్యూబిట్స్ వరకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ప్రెసెంట్ ఈ బిల్డింగ్ కి సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ లో మొత్తం ఏంటంటే పిల్లర్స్ కి సంబంధించిన కాలమ్స్ వేసి కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. అలాగే ఫ్రంట్ వైపు మొత్తం గ్రౌండ్ లెవెల్లో రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఫైనల్ వైబ్రేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఆ ఫైనల్ వైబ్రేషన్ టెస్ట్ కూడా ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ని ఇన్స్టాల్ చేసే రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్కి సంబంధించిన టెంపరేచర్ కానివ్వండి, అలాగే ఆ రూమ్కి సంబంధించిన డిజైన్ చేయడం కోసం అయితే ఈ వైబ్రేషన్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్కి ప్యారలల్గా మిగతా టవర్లు నిర్మించేటప్పుడు వాటికి సంబంధించిన పైలింగ్స్ వేసేటప్పుడు ఎంత వైబ్రేషన్ వస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ డిజైన్స్ అయితే చేస్తున్నారు. ఆ రూమ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ సైడ్ వైపు. ఈ బిల్డింగ్ లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి 1998 స్క్వేర్ మీటర్ ఉంటుంది. ఇందులో క్యానోపీ వచ్చేసి 139 స్క్వేర్ మీటర్స్ తో ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1992 స్క్వేర్ మీటర్స్ తో అయితే ఉంటుంది. మొత్తం ఈ బిల్డింగ్ కి సంబంధించిన స్ట్రక్చర్ వచ్చేసి 4695 స్క్వేర్ మీటర్స్ తో అయితే ఉంటుంది. అంటే 50,542 ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఈ బిల్డింగ్ కి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం ఎలా కనిపిస్తుందో. అలాగే ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయంటే స్టాఫ్ ఎంట్రీ, స్టాఫ్ లాబీ, ఇంకా విజిటర్స్ గ్యాలరీ, విజిటర్స్ ఎంట్రీ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ వైపు క్వాంటమ్ ల్యాబ్ ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా ఎక్విప్మెంట్ రూము, స్టాఫ్ రూము, MEP రూము, ఇంకా టెక్నికల్ రూమ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి అడ్మిన్ ఆఫీసు, బ్రేక్అవుట్ రూము, కాన్ఫరెన్స్ రూము, ఇంకా R&B కొలాబరేషన్ స్పేస్ ఇవన్నీ ఉంటాయి.
ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ మొత్తం వచ్చేసి G+1 స్ట్రక్చర్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఇటువైపు మొత్తం కాలమ్స్ ఏసి పిల్లర్స్ నిర్మాణ పనులైతే చేసుకుంటున్నారు. ఇంకా ఫ్రంట్ సైడ్ వైపు మొత్తం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ మొత్తాన్ని అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి సరౌండింగ్స్ మొత్తం ఎలా కనిపిస్తుందో. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికి, ఇప్పటికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫ్రంట్ వైపు కనిపిస్తున్న రూమ్‌లోనే ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్‌నైతే ఇన్‌స్టాలేషన్ చేస్తారు. ఆ రూమ్ కూడా ఏంటంటే దాదాపు -273 డిగ్రీస్ సెన్సేషన్‌లో ఉండేలాగైతే చూసుకుంటారు. ఇక్కడ నుండి దూరంగా కృష్ణా నది వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఈ బిల్డింగ్‌కి రైట్ సైడు ఒక 4 టవర్లు, లెఫ్ట్ సైడ్ ఒక 4 టవర్లయితే వస్తాయి. ప్రెజెంట్ ఈ బిల్డింగ్‌కి సంబంధించి సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఫైనాన్స్ సిటీ ఏరియా. ఇంకా అటువైపు వచ్చేసి మోడుగులంక పాలెం అయితే ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ మొత్తం ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 7 అయితే ఉంటుంది. దూరంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ఇంకా ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అయన్నీ మీరు చూడొచ్చు. ఈ కృష్ణా నదికి అటువైపు వచ్చేసి ఇబ్రహీంపట్నం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.